టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. కానీ చాలా మంది జ్యోతిష్కులు గాని, ఆధ్యాత్మికవాదులు గాని, బాబాజీలు, గురూజీలు అయ్యా వీళ్ళందరి మీదనే హైందవ ధర్మ ప్రాతిపదిక మీదనే జరుగుతున్నటువంటి Yes. ఇది అవునండి. మన జీవన విధానం, ఓకే. హైందవ జీవన విధానం. కానీ ఈ బాబాలు, స్వామీజీలు చాలా మంది ఆ, దొంగ బాబాజీలు, దొంగ స్వామీజీలు అవును పుట్టుకు రావటం, అవును చాలా వివాదాస్పదమైనటువంటి ఆర్థిక నేరాల్లో, లైంగిక నేరాల్లో పాల్పడి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. అది మా హైందవ ధర్మ ప్రతిష్టకు భంగం అనేటువంటి విషయాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు ఒక అంటే మే 100% అది తప్పే. అయితే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఇది ఎక్కడ డిఫేమ్ అవుతుంది, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో నేను చెప్తాను. ఒక డాక్టరు సపోజ్ ఉదాహరణ ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, భార్య అతని మీద కేసు పెట్టింది, అది హైలైట్ అవ్వదు సార్. అదే లక్ష్మీకాంత శర్మ ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ డే హైలైట్. అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మికం వైపు నడిచేటటువంటి వాళ్ళని డిఫేమ్ చేయడం చాలా ఈజీ. అండ్ మేమేమి మంచి వాళ్ళము అలా అదే జైలుకి వెళ్ళడము, దొంగ బాబాలు, అక్రమ సంపాదన ఇది మంచి అని నేను అనట్లేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని రంగాల్లో ఉన్నారు, ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, మీడియాలో ఉన్నారు, సినిమాలో ఉన్నారు. అంతెందుకంటే 8 లక్షల రూపాయలు ఒక జర్నలిస్ట్ గా ఉండి 8 లక్షలు మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు ఒక ఆయన. మా బంధువుల్లో ఒక ఆయనకే. మరి అతని మీద కేసు పెట్టినా ఏం చేయగలుగుతారు? వెళ్ళిపోయాడు విదేశాలకు. ఇప్పుడు ఏది దుబాయ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఒక కంపెనీ ద్వారా వెళ్ళాడు. 8 లక్షలు మోసం చేశాడు ఒక జర్నలిస్టే. మరి జర్నలిస్ట్ అంటే అంటే నలుగురికి మంచిని చెప్పేవాడు, చెడుని బయట పెట్టేవాడు, ఎథిక్స్ ఫాలో అయ్యేవాడు కదా. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే అన్ని రంగాల్లో ఉన్నారు, బట్ అది ప్రచారంలోకి రాదు. అదే లక్ష్మీకాంత శర్మ తమ్ముడు మోసం చేశాడు అనుకోండి, వెంటనే ప్రచారంలోకి వస్తుంది. ఇది మా దౌర్భాగ్యం. దీనికి ప్రాపర్ ఆన్సర్ లేదండి. ఈ జ్యోతిష్య రంగంలో ఉన్నవాడు భయపడుతూ బతకాల్సిందే, చచ్చేదాకా భయపడుతూ బతకాల్సిందే. లేదా దీన్ని వదిలేయాలి. వదిలేసినా ఒకసారి ఫేమ్ వచ్చిన వాడు చచ్చేదాకా భయపడుతూ బతకాల్సిందే. మరి ఇలాంటి భయపడుతూ బతికేటువంటి జీవితంలోకి ఎందుకు వచ్చానా, నాకు ఇష్టం ఉన్నది కాదు ఎందుకు వచ్చానా అనేటువంటి బాధ, ఆ పశ్చాత్తాపం లేకపోతే రీథింకింగ్ అనేది ఏర్పడుతుందా? ఆ వైరాగ్యం వస్తుందా? వస్తుంది. నాకెప్పుడు రాలేదండి. ఒకసారి వచ్చింది. నేను ఒక ఇష్యూ జరిగింది గతంలో, నన్ను డిఫేమ్ చేశారు, అప్పుడు వచ్చింది. అప్పుడు చాలా ఇంటిల్లి పాదిలి ఏడ్చాము. కానీ అప్పుడు కూడా ఎందుకు నేను ఏం తప్పు చేశానమ్మా, నన్ను శిక్ష వేసా. నేను ప్రతి పౌర్ణమి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాను ఇవాళకి. ప్రతి నెల వెళ్తాను. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్, చెన్నైలో దిగుతాను. నా క్యాబ్ రెగ్యులర్ ఒక ఆయన ఉన్నారు, క్యాబ్ ఉంటుంది రెడీగా, వెళ్తాను డైరెక్ట్ ప్రదక్షిణ. ఫస్ట్ దర్శనం అయితే దర్శనం, ప్రదక్షిణ అయితే ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ ఎంబడి అదే క్యాబ్ లో చెన్నై ఎయిర్పోర్ట్, మళ్ళీ హైదరాబాద్ విత్ ఇన్ 1 day. 2017 నుంచి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి 2017 నుంచి అంటే 3-4-7 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అంటే 8-12 70-80 సార్లు వెళ్ళారు మీరు ఈజీగా. ప్రతి నెల వెళ్తాను. ఎప్పుడో ఒక్కటి స్కిప్ చేశానేమో, ఒక్కటే వేర్ల మీద. ప్రతి నెల పౌర్ణమి. అయితే నేను అనేది ఆ రోజు ఇంటిల్లి పాదిలు ఏడ్చింది ఏంటంటే, ఇంత సేవ చేసుకుని ఇంత నమ్ముకున్నా నాకు అపనింద వచ్చేటట్టు చేస్తున్నారు. నేను నిజంగా తప్పు చేసిన వాడినా కాదా నువ్వు తేల్చని 42 రోజులు అరుణాచలంలోనే ఉన్నాను. 42వ రోజు ఏమిటి మీ మీద వచ్చిన ఆనాటి ప్రధాన అభియోగం? అప్పుడు అదే మన తీన్మార్ మల్లన్న అనేటువంటి జర్నలిస్ట్, మీడియా పర్సన్. ఇంకా నా జీవితం అది ఏంటి, అతను ఆయన మేము చేసిన ఆరోపణలు క్లబ్లకు వెళ్తున్నారనే ఇది కదా. అలా కాదండి, ప్రధాన ఆరోపణ ఏంటంటే డబ్బు తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర అన్నది. అంటే ఏ దానికి ప్రాపర్ గా నేను ఈ తప్పు చేశాను అన్నది లేదు. అవాళ నేను నిలబడ్డ కారణం కూడా అదే. ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నారా, లేకపోతే మీరేమన్నా అదే నేను మోసం చేశారని? అదే చెప్తున్నాను. ఇప్పుడు లక్షలాది రూపాయల డబ్బు జ్యోతిష్యం ముసుగులో మీరు సంపాదించారు అన్నది ఆరోపణ. మరి ఇప్పుడు ప్రభు గారు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి వినాయక చవితి రోజు బ్రాహ్మణి పంపిస్తే అని నేను చెప్పాను. గల్లా పట్టుకొని 10,000 ఇస్తావా చస్తావా అని బెదిరించలేదే. ఇంకోటి, నువ్వు ఈ పూజ చేసుకోకపోతే నీ నెలలో నీకు కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోతావని బెదిరించలేదే.
నేను జ్యోతిష్యం నా సర్వీస్ ఛార్జెస్ నేను తీసుకున్నాను. పురోహితులు, బ్రాహ్మలు వాళ్ళు పూజలు చేసినందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుందని పూజలు చేయించాను. అది ఎవరి నమ్మకానికి సంబంధించిన విషయం కదా, అంతే. ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే ఇవ్వరు. అప్పుడు కొంత బాధపడడం తప్ప ఇంకోటి అప్పుడు కూడా జ్యోతిష్యంలో ఎందుకున్నానని బాధపడలే. నేను ఏం తప్పు చేయలే కదా, నన్ను ఎందుకు శిక్షించావని బాధపడ్డా అంతే. జ్యోతిష్యంలో ఉన్నందుకు ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇప్పుడు మరి దాన్ని మీరు ఎలా ప్రతిఘటించారు, ఏం జరిగింది చివరికి? అదే సార్, దానికి సంబంధించి అది కేసులు అయినాయా? ఆ ఇష్యూ అయిపోయింది, కేసులు అయినాయి కదా, కేసు అయింది, కేసు పెట్టాము. మీరు పెట్టారు? నేను పెట్టాను, కేసు పెట్టాను, అది నడుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు ఎవరిని నేను నిందించను, అది గతం, దాన్ని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం వేస్ట్. ఒకటి మాత్రం సత్యం, పూజలు చేయటము. ఆ వివాదం రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? రేజ్ అవ్వడానికి కారణం ఏం లేదు సార్. అదే మీరు కూడా ప్రత్యారోపణ చేశారు కదా, నన్ను డబ్బులు అడిగారు, డబ్బులు అడిగారు, నేను ఇవ్వలేదని చెప్పేసి నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు కేసు పెట్టారు. మీరు అవును కేసు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటండి, జ్యోతిష్యం మీద మనము డబ్బు సంపాదించడం, పూజల మీద డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల అది మీ వృత్తి తీసుకున్నారు మీరు, మీ వృత్తి కన్నా జ్యోతిష్యం దాని మీదనే నేను గట్టిగా నిలబడ్డాను. 1000 రూపాయల ఫీజు అని ఓపెన్ గా చెప్పారు. రోజుకి ఎన్ని కన్సల్టేషన్ ఉంటాయి? ఒక 12-13 ఉంటాయి. అంటే ఎక్కువ వచ్చినా మనం చూడలేం ఫస్ట్, ఎందుకంటే ఒకదానికి కనీసం 20 నిమిషాలు మాట్లాడాలి కదా. తీర్మానం మల్లన్న మీద పెట్టిన కేసు ఏ స్థాయిలో ఉంది? దాని గురించి ఇంకా నాకే ఫోన్లు రాలేదు, మళ్ళీ అది జరుగుతుందేమో. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ సేవలో, ప్రజా సేవలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవేశాల్లో జరిగిన, కానీ ఇప్పుడు నేను బాగా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే వెంటనే మనకు తెలియదు, 1 నెల 2 నెలలు 3 నెలలు ఇలా ఇప్పుడు 5-6 నెలలు అయింది కాబట్టి ఒక అద్భుతమైన పరిపాలన, చాలా బాగుంది. అంటే నేను రియలైజ్ అయ్యేది కాదు, చాలా మంది మాటలు విన్నవి చెప్తున్నాను. కాబట్టి ఆయన కూడా అదే ప్రభుత్వంలో ఉన్నారు, సేవ చేస్తున్నారు. దట్స్ వై నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.